ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు. పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో. ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని. అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబవనవాసిని, అమ్మవారు కదంబవనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి 3 పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి, ఆ కదంబ పుష్పములు పూసినటువంటి 3 పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి. పూలు ఇటు వెళ్తాయా, పూలు ఇటు వస్తాయా? అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటంటే అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం, పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు. పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట, శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యములేవి అని అడిగారు. 2 చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము. 2 కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది. కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది. మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను. వస్తుంటే రేపు శుక్రవారం దశమితో కలిసి తిథితో ప్రకాశిస్తోంది. రేపు పరమోత్కృష్టమైన సమయం. ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి? మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం. మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే, నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను అక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు. అది అలా కుదరదు. స్వయం ఆశీర్వచనాలు పనికిరావు. రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు. అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడి నా కాళ్ళు పడుతున్నారని అడిగారు. ఆ పుణ్యం కదండి అన్నారు. ఆయన అన్నారు ఒకసారి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు. అంటే అదేమిటి అన్నారు. అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు.
అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి, ఆశీర్వచనం అడుగుతున్నారు, నేను కూడా చేసుకుందామని పొద్దున్నే ఓసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్షతలు వేసేసుకుని ఆయుష్మాన్ భవ అనుకోకూడదు. నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో? అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడు ఉంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది. మా ఆవిడ్ని పిలిచి భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి, ఏ ఫోన్లో ఏదో లలితాశాస్త్రం చెప్పుకుంటున్నాడు కదా దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళి భవ అన్నాను అనుకోండి, ఏమిటాను అర్థం? నాకు దీర్ఘాయుష్మాన్ భవ, అంతే కదండి. నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి. నా బతుకు ఎక్కడుందంటే దాని నమస్కారం మీద ఉందండి. ఆడదాని శక్తికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో? కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది. రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది. ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర వచ్చి కూర్చుంటుంది. అందుకని ఇవాళ నేను ఈ 2 రన్స్ తీసేశాను అనుకోండి, రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం. అందుకని తాటంక యుగళీభూత తపనోడుపమండల రేపు తెచ్చుకోవడం కోసమని నేను ఇవాళ కదరంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర దగ్గరికి కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? 2 నామాలు చెప్పేద్దామని తాపత్రయమా? ఓ మంచి ప్రయోజనమేనా కాచాయని గారు? మంచి ప్రయోజనమే కదమ్మా. కాబట్టి అలా అని నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాను అనుకోండి, ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. అమ్మవారి కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కిరీటాలు రకరకాలుగా ఉంటాయి. రామచంద్రమూర్తి పెట్టుకునే కిరీటం ఉంటుంది, చాలా గొప్పగా ఘనంగా ఉంటుంది. సార్వభౌముడు పెట్టుకునే కిరీటం ఉంటుంది, ఏదో అంతెత్తు నుండి దాని మీద ఇలా పడగా అవి ఇవి ఉంటాయి. అమ్మవారి కిరీటం చమత్కారంగా ఉంటుంది. అమ్మవారి కిరీటం ఎలా ఉంటుందంటే శంకరాచార్యులు వారు గుర్తు చెప్తున్నారు, అలాగే ఊహిస్తూ ఉండి ఎప్పుడు ఊహించినా ఎలా ఉంటుందో ఆ కిరీటం. ఎన్నో కిరీటాలు చూసేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనకు. ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు చూశారో వాళ్ళు చెప్పాలి. ఆయన చూశారు కాబట్టి మనకి చెప్తున్నారు. కిరీటం విషయంలో ఒక లక్షణం ఉందండి. కిరీట ధ్యానం ఎవరు బాగా చెయ్యగలుగుతారో వాళ్ళకి చాలా దగ్గరగా అమ్మవారి దర్శనం అవుతుంది. మిగిలిన వాటికి ఉండదు అలాగే. కిరీట ధ్యానం బాగా చేసిన వాళ్ళకి అమ్మవారు చాలా సమీపంలో నిలబడి దర్శనమిస్తుంది. అంటే ఎవరు పొందారు ఈ దర్శనాన్ని? శంకరాచార్యులు వారు పొందారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు మనకి దాన్ని అందిస్తున్నారు. ఇది ఆయన త్యాగం. ఇప్పుడు అసలు కిరీటం ఎలా ఉంటుంది? రకరకాల కిరీటాలు ఉన్నాయి, అన్ని ఊహించకు, నీ చెప్తాను బాగా గుర్తుపెట్టుకో. ఎలా? సనీడే యచ్ఛాయ. సనీడే అంటే పక్షుల యొక్క గూడు. పక్షుల గూడు ఎలా ఉంటుందో పక్షుల గూడు ఇలా ఉంటుంది. మీకు ఇంకా తేలికగా నేను ఉదాహరణ చెప్పాలంటే పుచ్చకాయ ముక్కలా ఉంటుంది. పుచ్చకాయ ముక్క అంటే ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు తేలికగా మీరు గుర్తుపట్టాలంటే పుచ్చకాయ కోసేవాడు కోస్తున్నప్పుడు మీరు అలా గమనించండి. ఎప్పుడైనా వాడు ఏం చేస్తాడంటే పుచ్చకాయ తెచ్చి ముందు పడుకోబెడతాడు, ఇలా నిలువుగా కోయడు, ఇలా పడుకోబెడతాడు. పడుకోబెట్టి కత్తితో ముందు సగానికి కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడంటే అందంగా అమ్మేవాడైతే, ఎవడు పడితే వాడి గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఈ ఓ ముక్క తీసేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి బండి కింద పెట్టేస్తాడు. ఈ మిగిలిన సగం ముక్కని ఏం చేస్తాడంటే ఒక కత్తి పట్టుకుని ఇలా గుండ్రంగా కోస్తాడు. ఇప్పుడు అందులోంచి కాకరకాయ ముక్కల్లా ఇలా గుండ్రంగా వస్తాయి పళ్ళేలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇలా సగానికి కోస్తాడు. ఇలా సగానికి కోస్తే ఇలా అర్ధచంద్రాకారాల్లో వస్తాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తాడంటే గమ్మత్తుగా పెడతాడు ఇలా. ఇది మీరు చూడగానే ఏం చేస్తుందంటే కంటిని ఆకర్షిస్తుంది, తదియనాటి చంద్రరేఖల్లా ఉంటాయి. ఇది తిందామని మీరు ఏం చేస్తారంటే పెడితే ₹1 ₹2 పెడతాడు. అనంతమైన ముక్కలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఆ ముక్క పట్టుకుంటే మీరు ఇలా పట్టుకోవడానికి ఉండదు, ఇలా కింద పట్టుకోవాలి. పట్టుకుని మీరు ఈ చివరి నుంచి అందులో ఉన్న ఎర్రగుజ్జంతా తినేస్తే తెల్లగుజ్జుతో ఆకుపచ్చ అర్ధచంద్రాకారంగానే మిగిలిపోతుంది. దీన్ని మీరు కింద పారేస్తే దాని రూపం చెరదు, ఎర్ర గుజ్జు పోతుంది, మేకో గొర్రెో తినేస్తుంది తర్వాత విషయం. కానీ చూడండి అర్ధచంద్రాకారంగా దాని ఆకారం మిగిలిపోతుంది తిన్న తర్వాత కూడా. అలా తేలికగా చెప్పాలంటే అంతకన్నా ఉపమానం లేదు. సనీడే యచ్ఛాయ. పక్షి గూడు పెడితే ఇలా పెడుతుంది. ఎందుకో తెలుసా అండి? తాను కూర్చుంటే రెక్కలు ఇలా పెడితే గుడ్డు చక్కగా అందులో ఉండాలి.
తాను పొదిగితే ఇలా పక్షి కూర్చుంటుంది, బరువంతా ఆంచదు, పొట్ట వేడి ఒక్కటే గుడ్డుకు తగులుతుంది. అమ్మ పొట్ట వేడి గుడ్డు పెంకుకి తగిలితే ఆ వేడి లోపల ఉన్న పిండం గ్రహించి పిల్లతనాన్ని పొందుతుంది, ప్రాణం పోసుకుంటుంది. తన కంటికి కనపడనటువంటి తన బిడ్డ గుడ్డులో ప్రాణం పోసుకుంటున్నప్పుడు తన ఒంటి వేడి చేత పొదగబడుతున్న గుడ్డు వలన పొందుతున్నటువంటి అవ్యాజమైన ఆనందం చేత పక్షి కనుగుడ్లు గమ్మత్తుగా ఇలా మూస్తుంది. మీరు ఏ వెంకటాచలం లాంటి క్షేత్రాలకో వెళ్ళినప్పుడు ఏ మధ్యాహ్నం వేళ ఒక్కరూ తిరుగుతుంటే చెట్ల మీద గోళ్లల్లో పొదుగుతున్న పక్షులు కనపడతాయి. అప్పుడు వాటి కళ్ళల్లో ఆనందం చూడాలి మీరు. అమ్మవారు కట్టిన గూడు కూడా అలా ఉంటుంది, అమ్మవారి కిరీటం కూడా అలా ఉంటుంది, ఇలా గూడులాగా. వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకుంటారే కిరీటం, ఏదో కొంచెం బోర్లించినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఆ కిరీటం. ఇప్పుడు ఈ కిరీటం గురించి శంకరాచార్యుల వారు ముందు మీకు ఒక క్లూ అందించారు. అలా ఊహించు. ఊహిస్తే ఇప్పుడు అందులో ఏముంది? గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం. ఇప్పుడు మామూలుగా ఒక రాజు పెట్టుకునే కిరీటం అయితే ఏదో ఇంత బుర్రకాయ ఉంటుంది. అమ్మవారు సమస్త విశ్వములు ఆవహించింది. ఇంత విశ్వరూపిణి అయినటువంటి జగన్మాత తలకి సరిపోయే కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని శంకరాచార్యుల వారు అన్నారు, ఆ ఎర్రటి మణులు ఏవో కావు, ద్వాదశాదిత్యులే అన్నారు. 12 సూర్యులే అమ్మవారి కిరీటానికి మణులు. ఆ 12 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశవంతుడు, వరుణుడు, మిత్రుడు. వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా ఆరోగ్యం. ఆ ద్వాదశాదిత్యులు అమ్మవారి కిరీటంలో మణులుగా ఉంటారు. ఇప్పుడు మణులుగా ఉన్నారు, బాగుంది. అమ్మవారి కిరీటానికి ఒక్కదానికే ఒక గమ్మత్తుంది, చంద్రరేఖ ఉంటుంది. మిగిలిన కిరీటాలకి చంద్రరేఖ ఉండదు. ఆ చంద్రరేఖ ఎప్పటిది? తదియ నాటి చంద్రరేఖ. తదియ కృష్ణపక్షంలోదా శుక్లపక్షంలోదా? కృష్ణపక్షంలో ఉన్నటువంటి తదియ నాటి చంద్రరేఖ ఇవాళ ఉందే చంద్రరేఖ ఇంచుమించి ఇవాళ చవితి కాబట్టి ఇది అవుతుంది, ఇది కాదు. శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియ నాటి చంద్రరేఖ మనం టేకి వెడుతూ కారులోంచి దర్శనం చేశాం కదా ప్రసాద్ బాబు గారు, అందుకని నమస్కారం చేస్తారు తదియనాటి చంద్రరేఖకి. శుక్లపక్షంలో తదియనాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది. అది నేను చెప్పిన పుచ్చకాయ ముక్క ఆకారంలో ఉంటుంది. అలాంటి చంద్రరేఖ ఒకటి అమ్మవారి కిరీటం మీద ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ చంద్రరేఖ ప్రకాశిస్తుంటే 12 సూర్యులు ద్వాదశాదిత్యులు ఆ పద్మరాగమణులులా కిరీటంలో ఉన్నారు. అమ్మవారు నవ్వుతూ కూర్చుంది. శంకరాచార్యుల వారు అన్నారు, ఈ చంద్రబింబం దగ్గర నుంచి అమృత బిందువులు పడతాయి కదా చంద్రుడు అన్న తర్వాత, ఈ అమృత బిందువు ఇలా పడింది. పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల్లోంచి ఒక కిరణం ఆ బిందువులోకి వెళ్ళింది. వాన పడుతోంది, సూర్యప్రకాశము ఉంది. సూర్యకిరణం వాన బిందువులోంచి వెళ్ళగానే ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది, 7 రంగుల కింద విడిపోతుంది. అలాగే చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా బిందువు మీదకి సూర్యకిరణం పడగానే ఎట్నుంచి పడిన కిరీటానికి చుట్టూ ఉన్నాయి ఆదిత్యులు. ఆ సూర్యకిరణం ఇలా పడగానే ఇంద్రధనస్సు వస్తుంది అమ్మవారి కిరీటం మీద, 7 రంగుల కింద విడుతుంది. ఇలా అమ్మవారి కిరీటం చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నువ్వు బాగా చూశావని గుర్తు ఏమిటంటే నీకు ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి ఉండాలి ధ్యానంలో. లేకపోతే ఈ చంద్రరేఖ నుంచి పడుతున్న సుధాబిందువు సూర్యకిరణం అలా వెళ్ళడం, అందులోంచి విడివడి ఇంద్రధనస్సు కూడా పడడం జరిగింది అంటే నువ్వు బాగా ధ్యానం చేశావు. ఇలా బాగా ధ్యానం చేసిన వాడికి ఇంద్రధనస్సు అన్నది కొత్తగా కనపడింది. అది ఇంద్రధనస్సు అని శంకరాచార్యులు వారు చెప్పరు. ఎంత రహస్యనామం వాడారో తెలుసండి ఆయన. శౌనాసీరం అన్నారు. శౌనాసీరం అన్న మాట ఇంద్రుడికి అమరకోశంలో వాడారు. సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తాడు కాబట్టి, ముందు గొప్ప సైన్యం ఉంచుతాడు కాబట్టి ఆయనకి శౌనాసీరం అని పేరు. ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలా 7 రంగులు విడిపైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అంటే మీరు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మవారి బంగారు కిరీటం, అందులో మణులు, పైన చంద్రరేఖ. లోకంలో ఉండేటటువంటి సంప్రదాయం ఏమిటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. శంకరాచార్యులు వారు అంటున్నారు చంద్రుడి యొక్క ప్రకాశం చేత సూర్యుడి యొక్క ప్రకాశం కలిస్తే ఇంద్రధనస్సు వస్తుంది అంటున్నారు. ఆయన
అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమైందంటే చంద్రుడు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంకరుడికి సూర్యశేఖరుడు అని పేరుంది, చంద్రమౌళీశ్వరుడు అని పేరుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో రహస్యంగా అమ్మవారిని సూర్యచంద్రమౌళీశ్వరి అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇలా అనడం వల్ల మీకేం తెలిసింది? అమ్మవారు సూర్యచంద్రమౌళీశ్వరి. ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ నామం మీరు పలికేశారు. చంద్రమౌళీశ్వరుడి భార్య చంద్రమౌళీశ్వరి. మీరు మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా ఈ సామ్యాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించేశారు. కిరీటాన్ని అడ్డు పెట్టుకుని ధ్యానం చేస్తే, ధ్యానంలో ఇలా ఎవరికి దృగ్గోచరమైందో వాడు ఆ క్షణంలోనే జన్మ సార్థకత పొందేశాడు. అయిపోయింది, వాడి జన్మకి సాధించవలసిన ప్రయోజనం సాధించేశాడు. ఒక్క కిరీటం ఎంత స్థాయిలో ప్రయోజనాన్ని తీసుకొచ్చిందో చూడండి. కాబట్టి ఇది శంకరాచార్యులు వారి ప్రతిపాదన. ఎందుకని శంకరాచార్యులు వారు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు ఆయనకి. 5 శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. 5 శివలింగాల్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చి 5 చోట్ల పెట్టారు. ఒకటి కంచిలో ఉంది, ఒకటి శృంగేరిలో ఉంది, ఒకటి చిదంబరంలో ఉంది, ఒకటి కేదార్నాథ్లో ఉంది, ఒకటి నేపాల్ నీలకంఠంలో ఉంది. 5 చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు, కంచివారు చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు. చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే. రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు ధ్యానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యులు వారు తొడిగారు. కాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వాడికి కూడా దర్శనం అయిపోతుంది. ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని. ఎప్పుడు చూడొచ్చో తెలుసా అండి? ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది. అందుకే ఆ చతుర్దశిని రూప చతుర్దశి, కృష్ణ చతుర్దశి అని పిలుస్తుంటారు. కారణం ఒక్కటే, ఎంతమంది దీన్ని పట్టుకోగలరో నాకు తెలియదు కానీ పట్టుకోగలిగిన వారు ధన్యులు. ఒక రాశి చక్రంలో సూర్యచంద్రులు ఇద్దరూ ఎప్పుడూ అమావాస్య నాడు 1 డిగ్రీ దగ్గరే ఉంటారు. అంటే 1 బిందువు దగ్గరే ఉంటారు. అలా గోపాలకృష్ణ గారు నాకు సుతముఖాన్ని అలా బోర్డు ఇస్తే బాగుంది. ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం అనుకోండి. రాశి చక్రం అయితే ఈ రాశి చక్రంలో అమావాస్య తిథి నాడు సూర్యచంద్రులు ఇద్దరు ఇక్కడ ఉంటారు. నేను చెప్పేది వినపడుతోందండి? ఇటు తిరిగి చెప్పడంలో ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఉంటే ఒక నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో ఈ తిథి ప్రారంభం అవగానే ఒక తిథి వస్తే పాడ్యమి వచ్చిందనుకోండి, చంద్రుడు 13 డిగ్రీలు పెడతాడు, అంటే ఇక్కడికి వస్తాడు. సూర్యుడు 1 డిగ్రీ కదులుతాడు. అంటే ఇప్పుడు సాపేక్ష వేగంలో సూర్యుడి కన్నా చంద్రుడు ఎన్ని డిగ్రీలు ముందుకెళ్ళాడు? 12 డిగ్రీలు ముందున్నాడు. అంటే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికి సూర్యుడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడికన్నా 180 డిగ్రీలు ముందుకు వచ్చేస్తాడు చంద్రుడు. 15, 12 180 కదండి సాపేక్ష వేగంలో. అంటే అప్పటికి 15, 13 195 డిగ్రీలు తిరుగుతాడు చంద్రుడు. 195 డిగ్రీలు ఈయన వస్తాడు ఇక్కడికి, 15 డిగ్రీలు ఈయన వస్తాడు. అంటే ఈయనకి ఎదురుగుండా ఈయన ఉంటాడు. సూర్యుడికి చంద్రుడు ఎదురుగుండా. సూర్యుడు తూర్పు దిక్కునుంటే చంద్రుడు పశ్చిమ దిక్కునుంటాడు. సూర్యుడు పశ్చిమ దిక్కును అస్తమిస్తుంటే చంద్రుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు. ఎదురుగుండా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ 15 తిథులు నడిస్తే అమావాస్య వస్తుంది. మళ్ళీ అమావాస్య వచ్చిందనుకోండి, మళ్ళీ ఈయన ఈ 15 రోజుల్లో 15, 13, 195 తిరిగి ఈయన్ని కలిసేసుకుంటాడు. ఈయన్ని కలుసుకునే లోపల అమావాస్యకి ముందు చతుర్దశి తిథి నాటికి ఇంకొక 12 డిగ్రీలు దాటితే అమావాస్య కలిసిపోతాడు. అందుకని సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. 12 డిగ్రీలు మాత్రమే వెనకాలకు ఉంటాడు చంద్రుడు. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆకాశాన్నంతటినీ మీరు ఒక మకుటంగా భావిస్తే అసుర సంధ్య వేళలో ఎర్రటి కాంతి వస్తుంటుంది. అది అమ్మవారి ద్వాదశాదిత్యుల పద్మరాగమునుల మీద కాంతిగా భావన చేస్తే, ఇటు చూస్తే సూర్యుడు, ఇటు చూస్తే చంద్రుడు 12 డిగ్రీల తేడాలో మీరు చూస్తే అప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని చూడగలిగితే, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు అలా ఆకాశంలో అసుర సంధ్య వేళలో దర్శనం చేసిన ప్రతి వాడికి అమ్మవారి కిరీట దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని ఖాతాలో వేసేస్తారు. అది రహస్యం. దాన్ని మనకి చేయించడం కోసమని శంకరాచార్యులు వారు అదే ప్రయోగాన్ని, ఖగోళ రహస్యాన్ని తీసుకొచ్చి గగనమణిభిః అంటూ ద్వాదశాదిత్యులతో, చంద్రుడితో,
ఇంద్రధనస్సు ఎలా వస్తుందో మనకి ఒక్క కార్తీక మాసంలో చూడకుండా ఎప్పుడైనా కిరీటం చూడడానికి వీలుగా ధ్యానంలో చూడగలిగిన రహస్యాన్ని మనకి ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఎంత రహస్యాన్ని దాచారో చూడండి.